రాసిన సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆ దినాల్లో యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత జరిగిన అనేక వాటిలో ఈ తోమా వారు మొదటి సందర్భాల్లో లేకుండా పోవడము, మళ్ళీ తర్వాత తిరిగి రావడము, వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. అక్కడ లాజికల్గా మాట్లాడుతున్నాడు. మూడో వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని వెంటనే దానికి ఉత్తరముగా, అంటే దానికి జవాబుగా, దానికి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నేను అతని చూడాలి, చూసిన తర్వాత అతని చేతుల్లో మేకులు గురుతుల్ని చూడాలి. గురుతులు అనే పదం మంచిగా రాశారు అక్కడ. గురుతుల్ని చూడాలి. అలాగే ఏమన్నాడు, నా వేలు ఆ మేకులో చదువు మాట, నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. ఈ మాట జరిగిన కొద్ది సమయం తర్వాత యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ప్రభుల వారు వచ్చి చూచి నమ్ముట కంటే చూడని నమ్మినవాడు ధన్యుడు అన్నాడు. చాలా మంచిది. కానీ ఈరోజు మనం వినబోయే మాట మేబీ చూడకుండా నమ్మేవారు అనే మాట దానికంటే చూస్తే ఏమి నమ్ముతున్నారు అనే మాట నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నా. ఇందులో చూశాడు తోమా, చూసి నమ్మాడు. ఎలా నమ్మాడు అని అంటే, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చెంది ఆ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించేంతగా నమ్మాడు. 52 ADలో రికార్డెడ్గా తోమా గారు మన ఇండియాకు వచ్చినట్లు రికార్డెడ్గా ఉంది. హిస్టరీ కూడా స్పష్టంగా రికార్డులతో చెప్తుంది. ఈ 52 ADలో తోమా గారు వచ్చారు. ఆయన సువార్త ప్రకటించారు. ఆయన హతసాక్షిగా ఇక్కడ మరణించినట్లు చూస్తున్నాం. కానీ దీనికంటే ముందు తోమా స్వభావం ఏంటి? ఆయనను చూడాలి. మీరు చూశారు మంచిదే, కానీ నేను చూడాలి. నేను ఏల్లో ఆ గుర్తుల్లో ఏలు పెట్టాలి. ఆయనకు ఏం చేయాలి? నేను పక్కన ఉండాలి. అప్పుడే ఈరోజు తోమా గారిని ఒక తప్పుగా చూసేదానికంటే ఒక మంచి ఉద్దేశంతో చూడడానికి మనం ప్రయాసపడతాం. ఎందుకు అని అంటే, అవును, ఆయన అడిగే దానిలో తప్పేం లేదు. దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, నమ్ముతానప్పుడు. మనము కూడా ఏ స్వభావంలో ఉండాలి అంటే, మనము కూడా దేవుని కార్యాలు చూడాలి, అనుభవించాలి, ఆ విషయాల్ని మనము గ్రహించాలి, ఇంకా దగ్గర అవ్వాలి. ఈయన ఇష్టపడేది ఏందో తెలుసా? తోమా గారు దేవుని ఇంకా దగ్గరికి చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. దేవుని గుర్తుల్ని గ్రహించాలి అని అనుకుంటున్నాడు తోమా గారు. మనకు లేదే ఆ స్వభావము. ఆ మధ్యలో చాలామంది లేకపోయినా కూడా ఒక తోమా గారికి మాత్రమే ఆలోచన వచ్చింది. తోమా మామూలు వ్యక్తి కాదు. ఆ తోమా పైన ఎలాంటి మనస్సో రాసి ఉంచారు అక్కడ 24వ వచనంలో. చదువు మాట. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. దితుమా అది పేరు కాదనకు. దితుమా అంటే ట్విన్. ఇంగ్లీష్లో ట్విన్ అని ఉంటుంది. డిడిమస్. ట్విన్ అంటే
ఆ స్వభావం అలాంటిది ఆయనది. స్వభావము. ఎవరి స్వభావము? తోమా గారి స్వభావము. ఎందుకు ఆయన స్వభావం అలాంటిది? మనం బైబిల్లో చూస్తాము. ఆయన ఆలోచించిన ఆలోచన విధానం ఏందనంటే ఒక మనిషి వలె ఆలోచించాడు. ఎలా ఆలోచించాడు? మనిషి వలె. మనిషి వలె ఆలోచించాడు, మనిషి వలె జీవించాడు, మనిషి వలె దేవునిలో ఇంకా సహవాసాన్ని కలిగి ఉన్నాడు. వచ్చి చూశాడు. ఒకరు వచ్చి చెప్పిన తర్వాత వెంటనే ఏదో అవునా అని చెప్పేసి నేను నమ్మేశాను, అది కాదు, నేను చూడాలి, నేను గ్రహించాలి. మేబీ నిజంగానే గొప్ప విషయం. చూడక మునిపే నమ్మేవారు అది వేరే విషయం, అది గొప్పవారే, వాళ్ళు అందులో డౌటే లేదు. కానీ చూచిన వారిలో ఇంకా గొప్ప విశ్వాసం రావాలి. దగ్గరికి వచ్చిన వారిలో ఇంకా గొప్ప విశ్వాసం రావాలి, ఇంకా ఎదగాలి. మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు, మనమందరము దేవునికి ఇంకా ఎంత దగ్గరకు వస్తున్నాం, ఎంత గొప్పగా ఎదుగుతున్నాం, అది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. తోమా గారు అడిగిన దాంట్లో ఒక సాధారణమైన వ్యక్తి ఆలోచన. అది సాధారణమైన ప్రతి ఒక్కరికి వస్తుంది ఆలోచన. నేను చూడాలి, నేను గ్రహించాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఏమైనా చెప్పాను అనుకో, ఆశ్చర్యమైనవి, మామూలుగా చెప్తే నమ్మేస్తాడు ఎవడైనా. ఏం తమ్ముడు ఇలా జరిగిపోయింది అని నమ్మేస్తారు. కానీ ఊహకు మించింది చెప్పాను అనుకో, ఎలా ఉంటుంది మీకు? తాజ్మహల్ గాల్లో నిలబెట్టాడు అని చెప్పాను అనుకో, ఏమంటారు తమ్ముడు? మీరు చెప్పాలి. మీరు వాడు తాజ్మహల్ గాల్లో నిలబెట్టాడన్నా అని చెప్పాడు అనుకో, మీరేమంటారు? నేను చూడలేను, నేను చూడాలి. అది ఇంపాసిబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో. ఎందుకు ఇంపాసిబుల్ థింగ్ తెలుసా? ఒక మనిషి చనిపోయిన వాడు తిరిగి లేపబడ్డాడు అని అంటే చరిత్రలో అది మొదటిసారి జరిగింది. అది చూడాలి అని ఆశపడిన దాంట్లో తప్పు లేదు. మరి బైబిల్లో ఆ మాట రాశారు కదా, చూడకుండానే నమ్మితే మంచిది కదా అని. అవును, మంచిదే, వాడు ఆశీర్వదింపబడినాడు, అందులో డౌటే లేదు. కానీ ప్రతి ఒక్కరి మనిషి, సాధారణ మనిషిలో ఉన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. ముందు మనం సాధారణ మనుషులుగా ఆలోచించాలి. పౌలు గారు కూడా ఒక మాట ఇలా అంటాడు సందర్భంలో, ఒరే నేను సాధారణమైన మనిషిని రా బాబు, నన్ను మీరు దేవుళ్ళు చేయకండి, నన్ను దేవతలు చేయకండి, నన్ను మరొకటి చేయకండి, నేను సాధారణ మనిషిని రా, మీలాంటి వాడినే రా నేను. చదవండి అన్నమాట, ఎంత చక్కటి. మనం కూడా ఈ స్వభావంలో ఉండాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి మనుషులమే. అరే మమ్మల్ని దేవుళ్ళు చేయకండి రా, మమ్మల్ని దేవతలు చేయకండి రా, మమ్మల్ని హెచ్చించకండి రా, మమ్మల్ని గొప్పగా చేయకండి రా. మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఆ మాట ఈరోజు కూడా మనకు వర్తిస్తుంది. మనం కూడా కొన్నిసార్లు పాస్టర్లను ఏం చేస్తాం, దేవజనులను ఏం చేస్తూ ఉంటాం? దేవజనులను మనం మనుషులు చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళను దేవుళ్ళలాగా తయారు చేస్తారు. వాడు తయారవుతాడు. కొన్ని కేటగిరీలు ఉంటారు. రెండో కేటగిరీ ఏంటి? మనుషులు తయారు చేస్తారు. మొన్న దేవజనుడు వస్తే మన ప్రేయర్ మీటింగ్కి ఒకరు కాలు మొక్కుతున్నారు. దేవజనుడు ఏం చేశారు? కాలు మొక్కుతున్నారు. ఒకరిని కాదు, చాలామంది చేస్తున్నారు ఈ పని. దైవజనుడు కాలు మొక్కించుకునే యోగ్యత ఉందా? నేను పాఠాలు చెప్పేవాడిని. నేను బీటెక్ పాఠాలు చెప్తూ రమారమి 10 సంవత్సరాల నుంచి వర్క్ చేసినప్పటికీ నా నార్త్ ఇండియాలో వర్క్ చేయడం వల్ల చాలామంది వచ్చి మొదటిగా నా కాలు పట్టుకుంటారు. ఫస్ట్ నేచర్ అది. పిల్లల నేచర్ ఏంటి? వాళ్ళు అది నేర్చుకున్నారు ఇక్కడ. అది పద్ధతి. వాళ్ళు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మర్యాద ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు కాలు పట్టుకుంటారు. కనీసం కాలు పట్టుకోకపోయినా మోకాల వరకు వచ్చి చేయి పెడతాడు వాడు, ఎక్కువ వంగలేకపోతే. నేను ప్రతి ఒక్కడు కాలు పట్టుకునేవాడిని. అందరినీ 2 చేతులు పట్టుకొని ఫస్ట్ లేపేస్తాను. పట్టుకోవద్దు, మంచిది, మీరు చాలా మంచి సాధించారు, అలా చదవండి, అలా ఉండండి. ఒక దైవజనుడు కాళ్ళు పట్టించుకోవడానికి అర్హత లేదు. వాడు గొప్ప పనులు చేయొచ్చు, వాడు ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, వాడు ఎన్నైనా చేయొచ్చు. కాళ్ళు పట్టించుకోగల ఒకే ఒక వ్యక్తి అయినా కానీ ఒకే ఒక ఉన్నాడు అని అంటే అది ఒక దేవుడు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవ్వరూ అర్హులు కాదు.
కాదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మనము కూడా మనుష్యుల వలె ఉండాలి, కానీ మనము కూడా తొందరపడి ఒకరిని దేవుణ్ణి చేయడం, వాడు దేవుడు అనుకోవడం చేయకూడదు. ఈ పనులు. ఒక పాస్టర్ వచ్చాడు మొన్న. ఆ పాస్టర్ ఏం చేస్తుంటే అందరూ గందరగోళం చేస్తున్నారు అక్కడ హైదరాబాద్లో. టచ్ అంటే పడిపోతున్నారు, దేవుళ్ళు అయిపోయారు వాళ్ళంతా. ఇంకొక బ్రదర్ మన చర్చికి వచ్చాడు ఒక ఆయన అదే అన్నాడు, బ్రదర్ ఆ పాస్టర్తో ప్రార్థన చేయించుకోవడానికి అబద్ధాలు చెప్పాడంట నా పుట్టినరోజు ఈరోజు అని. అప్పుడైతే ప్రార్థన చేస్తాడని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అబ్బాయి ఉద్దేశం ఏంటి? నన్ను తగులుతాడు కనీసం. ఏ ఆలోచనలు ఉన్నారు ఒక్కొక్కరు. మన విశ్వాసులు కూడా ఎలా అయిపోతున్నారంటే మనుషులను దాటిపోతున్నారు ఒక్కొక్కసారి. ఏమనంటే అది విశ్వాసం అంటారు. దానికి ఏం పేరు పెడుతున్నారు చెప్పండి? అది విశ్వాసం. ఏందండి అదొక విశ్వాసమా? మనం మియర్ మ్యాన్, సాధారణమైన మనుషుల్లాగానే ఉండాలి. ఇతరులను చూసేటప్పుడు కూడా అలాగే చూడాలి. ఒక పాస్టర్ని చూసినప్పుడు కూడా మనల్ని నడిపిస్తాడు. అవును, ఒక కాపరిగా ఉన్నాడు, మన బాధ్యతలు తీసుకుంటాడు, మన గురించి ప్రార్థన చేస్తాడు, మనకు ఏదన్నా కావాలంటే సలహాలు ఇస్తాడు. ఆ రకంగా చూడాలి తప్ప ఈయన మొక్కాలి, కాలు పట్టుకోవాలి, ఛీ, అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. పౌలు ఈ గొప్ప ఎగ్జాగ్రేట్ అవుతున్న సందర్భంలో బాగా వినండి. ఇప్పుడు మీకు చెప్తున్నా, శిష్యులందరూ ఎగ్జాగ్రేట్ అయిపోతున్నారు. యేసుప్రభుని చూసినప్పుడు అందరూ ఉబ్బిపోతున్నారు, ఎగిరిపోతున్నారు. అబ్బా మేము చూసాం యేసుప్రభుని. ఆ సందర్భంలో ఈయన ఉబ్బిపోవట్లా. అది నేను చెప్పేది మీకు. ఎవరు ఉబ్బిపోవట్లా? తోమ ఉబ్బిపోవట్లా, నెమ్మదిగా ఉన్నాడు తోమ, తొందరపడ్డంలా. మనమేంది గుంపులో గోవిందా, మనమంతా ఆ కేటగిరీ. వాడు అరుస్తున్నాడు అనుకో, మనం కూడా ఏం చేస్తాం? ఉన్నాడు ఆ కేటగిరీ ఉన్నారు ఒక బైబిల్లో. పౌలు గారిని పట్టుకొని వచ్చినప్పుడు అందరూ అరుస్తూ ఉంటే కొంతమంది వచ్చారంట. ఎందుకు వస్తున్నారు కూడా తెలియదంట వాళ్ళకు. అక్కడ ఉంది అపోస్తల కార్యాల్లో. ఎందుకు వస్తున్నారు కూడా తెలియదంట. వాళ్ళు వచ్చి ఆడ గందరగోళంలో అరుస్తూ ఉంటే వీళ్ళు కూడా నిలబడ్డారు. యేసు ప్రభు పౌలు గారిని సాదృశ్యంగా ఆ మాటలు మాట్లాడుతూ, నిజంగా మనం కూడా కొంతమంది గుంపులో గోవిందలాగా ఉండకూడదు, విశ్వాసిగా ఉండకూడదు. నా ఉద్దేశం అది. గుంపులో గోవింద అంటే నువ్వేందో అనుకునేవు, అది ఎందుకన్నా ఇవాడు పడుతుంటే మనం విశ్వాసిగా ఉండకూడదు. ఈ అందరూ విశ్వాసులు, మేము కూడా విశ్వాసులమే. ఈ విశ్వాసే ఏమైపోతున్నాడు? లాస్ట్కి పిశాచి అయిపోతున్నాడు. ఏమైపోతున్నాడు బ్రదర్? పిశాచి అయిపోతున్నాడు. విశ్వాసి ఇంకొక విశ్వాసితో కలిసినప్పుడు మనము సాధారణమైన మనుషులము, ఉబ్బిపోకూడదు. మన పరిమితి ఏంటో, మన ఆలోచన ఏంటో, మనం చూసే విధానం ఏంటో మనం మర్చిపోకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో కలిసిపోకూడదు. వాడు కాలు పట్టుకున్నాడు, మనం కూడా పట్టుకుందాం కాలు. వాళ్ళు చేయి పెట్టించుకున్నారు, మనం కూడా చేయి పెట్టించుకుందాం. వాడు ఆ పని చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళి మనం కూడా ప్రార్థన చేసి మా క్రైస్తవుల్లో ఉన్న అలవాటు అది. సాధ్యమైనంతవరకు ఇది క్రైస్తవుల్లోనే ఉన్న అలవాటు, మన బయట వాళ్ళకి కాదు అలవాటు. మనం మియర్ మ్యాన్, సాధారణమైన మనుష్యుల్లాగా మనము ఎప్పుడూ ఉండాలి, మారకూడదు. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. అరే ఆయన దేవుణ్ణి చేసినప్పుడు ఎంత ఆర్భాటంగా ఉంటుంది చెప్పండి మీరు. ఒకరిని దేవుణ్ణి చేశారంటే ఎలా ఉంటుంది? ఊరేగిస్తున్నారు పౌలు గారిని, మాలలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అందరూ వచ్చి సాగిలు పడుతున్నారు. ఇది ఈ కాలం పాస్టర్లు అయితే ఏమంటారు చెప్పాలి బ్రదర్? ఈ కాలం పాస్టర్లు అయితే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందిరా, మీ ప్రేమ ఎంత, మీ ఘనత ఎంత, మీ గొప్ప విషయం ఎంత. ఇంకా కొంతమంది పాస్టర్లు కూడా తయారయ్యారు. ఏమని ఇప్పుడు తయారయ్యారు తెలుసా? పూలతో వేయించుకుంటారు. పాస్టర్ నడుస్తానంటే అంటే ఏం వేయాలి? పూలు. రెడ్ మ్యాట్ మీద పూలు, ఆ పక్క ఈ పక్క పూలు వేసి కొడతా ఉండాలి పైన. వాళ్ళు ఏమన్నా జగనా లేకపోతే మరేమన్నా పొలిటీషియనా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ప్రతి ఒక్కరు ఎందుకు ఈ మాటలు మాడుతున్నానంటే వీళ్ళందరి ఆలోచన ధోరణి మారిపోయింది. వీళ్ళు సాధారణమైన మనుషుల్లాగా ఉండడం మానుకొని వీళ్ళు ఏదేదో అనుకొని భావిస్తున్నారు. అలాంటి భావంలో మనం ఉండకూడదు. తోమా గారు ఉబ్బిపోలేదు. తోమా గారు మరొకటి రకంగా నేను కూడా ఉంటారా, నేను కూడా నమ్మంటారా అని చెప్పలేదు. నేను చూడాలి, ఆ గుర్తును చూడాలి. ఏం చూడాలని ఇష్టపడ్డాడు? గుర్తును చూడాలని ఇష్టపడ్డాడు. ఏ గుర్తులవి? మన కోసము పడిన గాయాలు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి.
తోమా మామూలు వ్యక్తి కాదు. యోహాను రాసిన సువార్తలో ఆయన ఒకసారి ఎలాంటి కోపమైన వ్యక్తో, ఎలాంటి స్వభావమైన వ్యక్తో చూస్తాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒక మాట. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఎప్పుడు తెలుసా ఇది? లాజరస్ చనిపోయినప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు రండయ్యా అని చనిపోతున్నాడు రండి అని అంటే, ఈయన నేను వేరే చోటికి వెళ్ళాలి అని అంటే పక్కన ఉన్నాడు కోపంగా ఏమన్నాడు మనోడు, తోమా రే మనం కూడా వెళ్ళిపోదాం పారా, చచ్చిపోదాం. ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉన్నాడు తోమా? తొందరగా ఆవేశపడి వ్యక్తిగా ఉన్నాడు. అంటే సాధారణమైన వ్యక్తుల్లో ఉన్న స్వభావమే అది. బట్ ఈయన ఆశపడుతుంది ఏం తెలుసా? ఆ గుర్తులు చూడాలి. ఏం చూడాలి? గుర్తులు చూడాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకుందా ఆ స్వభావం? ఈ గుర్తులు ఏ గుర్తులు? నీకోసం నా కోసము పడిన గుర్తులు. అర్థమవుతుందా? నేను ఈరోజు నాకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏంటి? బైక్ నుంచి కింద పడిన తర్వాత నాకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు అందరికి కనపడవు. ఏం తమ్ముడు, ఒకరోజు ఈడపడిందే, ఇది ఇంకెప్పటికీ ఆ గుర్తు అలాగే ఉంది. చిన్నప్పుడు పడిన గుర్తులు ఉంటాయి. ఏం తమ్ముడు, పొరపాట్లు చేసిన వాళ్ళందరికీ గుర్తులు ఉంటాయి. కానీ ఏ గుర్తులు ఏంటో వివరిస్తాయి. అర్థమైందా? శరీరంలో ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ప్రతిదీ వివరిస్తాయి. కానీ మన యేసయ్యలో కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు చూడడానికి ఆశపడుతున్నాడు తోమా. ఆ గుర్తులు చూడడానికి ఆశపడాలి మన విశ్వాస జీవితం. ఈ గుర్తులు దూరం నుంచి చూసి, లేకపోతే దూరం నుంచి ఉన్నాయని భావించి వెళ్ళిపోవడం కాదు. దాని దగ్గరికి వెళ్ళి అందులో చెయ్యి పెట్టి, అందులో నేను దాన్ని చూస్తే కానీ నమ్మను. మనకుంది ఆ స్వభావం. అసలు నేను ఒక మాట మీ దగ్గర ఈ మాట ఇలా చెప్పాలేమో, ఏ మచ్చ లేనివాడు మన యేసయ్య. బాగా వినండి మాట. ఏ మచ్చ లేనివాడు మన యేసయ్య. మన కోసం మచ్చపడ్డాడు యేసయ్య. మన కోసం మచ్చలు పొందడానికి సిద్ధపడ్డాడు. ఎన్ని మచ్చలు పడ్డాయి ఆయనకు? మనందరికి తెలుసు. తన శరీరం అంతా దున్నబడింది. మచ్చలు. ఆ మచ్చలను ఏ మచ్చ ఎప్పుడు అసలు ఆయనకు తన జీవితంలో ఎంత పవిత్రుడో తెలుసా ఆయన? ఆ చదవండి మాట. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. సరే. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఇది ఇంగ్లీష్లో ఎలా రాశారంటే, దెర్ ఈజ్ నో సిన్ అండ్ దెర్ ఈజ్ నో బ్లాట్. ఏ మచ్చ లేనివాడు మన యేసయ్య. అంత పవిత్రుడు, ఏ మచ్చ లేనివాడు. మచ్చ అంటే ఇప్పుడు ఏంది? ఒక గొర్రె వధించబడే ముందు ఏం చేయాలి? నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారంగా దానిలో ఏ మచ్చ ఉండకూడదు. అవునా? ఏ మచ్చ లేని గొర్రెను తీసుకొని రావాలి. నిజంగా మన యేసయ్యలో ఏ మచ్చ లేదు. ఆ గొర్రెను తీసుకొని వచ్చి వధించారు. కానీ ఆ వధించేటప్పుడు మన యేసయ్యకు వచ్చిన గుర్తులు, మరకలు, మచ్చలు అని చెప్పాలి. ఆ మచ్చలు అంటే తప్పుగా చూసుకోకండి, పాపం కాదా ఆయనకు. అదేంటి తెలుసా? మన కోసం పడిన గాయాలు. ఆ గాయాల్ని మనం చూడాలని ఇష్టపడకపోతే దాని విలువ ఎలా తెలుస్తుంది? ఒక తండ్రి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట ఇలా చెప్పాలని ఇష్టపడుతున్నా. ఒక తండ్రి ఎంత గాయపడ్డాడో కుమారుడి కోసము, ఆ కుమారుడికి అర్థం కాకపోతే తన తండ్రి ఒక విలువ తెలియదు. ఆ మాట అర్థమవుతుంది మీకు? ఒక తండ్రి కుమారుడి కోసం ఎంత గాయపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత పనులు చేసి పెట్టాడో, ఆ మచ్చలు, ఆ పరిస్థితులు, ఆ గుర్తులు ఒకవేళ కుమారుడికి తెలియకపోతే తన జీవితంలో తన తండ్రి విలువ ఎప్పటికీ తెలియదు. ఈరోజు నేను చెప్పేది అదే మాట. మన యేసయ్య ఎంతగా మన కోసం చేశాడో ఆ గుర్తుల్ని మనం చూడలేకపోతే మనకు కూడా యేసయ్య గొప్ప విలువ తెలియదు. నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు నాకు
ఆ గుర్తులు ఎంత శ్రేష్టమైనవో ఎంత విలువైనవో మనకు తెలుసా? పాతకాలంలో ఫోటోలు వాడేవాళ్ళు. ఎంతకాలము మీరు చూసారో నాకు తెలియదు. మా ఇంట్లో ఉండేటి ఆ ఫోటోలు. ఆ యేసుప్రభుల వారు అలా పెట్టి ఫోటో ఇలాగ చెయ్యి ఇలా పెట్టి ఇలా ఉండేది. ఇక్కడ ఏముండేది? గాయం ఉండేది. ఇక్కడ గాయం ఉండేది. అది కేవలం ఒక ఫోటో ఆరాధనగా పెట్టుకునేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. కానీ ఆ గాయము ఒక వివరణ ఇస్తూ ఉంది. అది నీకోసం గాయపడ్డాను నేను, ఆ గుర్తు నీకోసం వేసుకున్నాను నేను. నీకోసం నా కోసం గుర్తు ఎందుకు వేసుకోవాలి దేవుడు? నాకు అది డౌట్ వచ్చింది ఫస్ట్. నీకోసం నా కోసము ఎందుకు గుర్తు వేసుకోవాలి దేవుడు? అంతగా ఎందుకు చేయాలి దేవుడు? నీకు నాకు అంత విలువ ఇచ్చాడు కాబట్టి. కానీ మనం అంత విలువ తిరిగి ఇస్తున్నామా? కానీ అంత విలువ మనం కలిగి ఉన్నామా? ఆయన గురించి అంతగా సీరియస్గా మనం థింక్ చేస్తున్నామా? మనల్ని మనమే ఆలోచించుకోవాలి. నీ కోసం ఎవరు గుర్తులు పెట్టుకుంటారో చెప్పండి? నీ కోసం ఎవరు గుర్తులు పెట్టుకోలేరు. నేను పుట్టిన కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ దగ్గర నేను చిన్నప్పుడు 8, 6వ తరగతి వరకు ఆడుకుంటూ ఉండేవాడిని. మా అమ్మ పొట్ట మీద చెక్కలిగలేస్తూ అలాగా ఆడుకుంటూ ఉండేవాడిని. మాకు తెలియదు కదా, ఇన్నోసెంట్ ఫెలోన్ కాబట్టి. సో అలా పొట్ట మీద ఇది ఆడుకుంటున్నప్పుడు ఒకరోజు ఆ చారలు చూశాను మా అమ్మ పొట్ట మీద. ఆ చారలు చూసినప్పుడు నేను అడిగాను మా అమ్మను, ఏందమ్మా ఈ చారలు అని. నాకు తెలియదు, మాకేం తెలుసు, పిల్లలం ఇప్పుడంటే బాగా తెలుసు అన్ని విషయాలు. మా అమ్మ అనింది, అది చారలు వచ్చాయిలేరా, అయిపోయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ చారలు నా కోసం పడిన చారలు అవి, మా అన్న కోసం పడిన చారలు అవి. ఆ చారల్లో మేమున్నాం. ఈరోజు దేవుడు ఆ పడిన గాయాల్లో మనం కనపడాలి. తోమా నేనేమన్నాడు తెలుసా? నేను చూడాలి, ఆ గుర్తు నేను చూడాలి, నేను పెట్టాలి ఏలు, నేను చూస్తే తప్ప. ఆ స్వభావం మనలో ఎందుకు రావట్లేదు? అంత క్లోజ్గా ఉండాలి అని మనకెందుకు రావట్లేదు ఆ ఆలోచన? ఎప్పుడు చూడు యేసయ్యను దూరం నుంచి చూసాము, ప్రతి ఒక్క విషయంలో ఎవరెవరో చెప్పారు, ఏదో విన్నాం, వెళ్ళిపోయాం, అంతవరకే ఉండకూడదు. వి మస్ట్ గెట్ వెరీ క్లోజ్. క్లోజ్ అవుతే ఏమవుతుంది? గుర్తులు తెలుస్తాయి. అవునా? క్లోజ్ అవుతే ఏమవుతుంది బ్రదర్? వాస్తవాలు అన్నీ తెలుస్తాయి, లోపల ఉన్నాయండి. బయట నుంచి తమ్ముడు బాగానే ఉంటాడు, దగ్గరికి వెళ్తే తన హృదయంలో ఉన్న గాయాలు బయటపడతాయి. అవునా కదా? చెప్పండి మీరు. తన హృదయంలో ఉన్న వేదన బయటపడుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా? మీరు కూడా దూరం ఉండడం కాదు, ఎక్కడెక్కడో విశ్వాసలాగా అనుకుంటూ తిరగడం కాదు. రండి, ఒక మనుషుల్లాగా దగ్గరికి రండి. ఆయన గుర్తులు చూడండి, ఆయన గుర్తులను పసిగట్టండి, ఆయన గుర్తుల ఒక విలువను తెలుసుకోండి. అప్పుడు నీ జీవితం, నా జీవితం మార్చబడుతుంది. దాని విలువ తెలుసుకుంటాం. అప్పుడు మన కన్నీరు మున్నీరై కారుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆ గాయాలు ఎందుకు పొందాడో కూడా చక్కగా బైబిల్ చెప్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చదువుదాం మాట. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వ్రాను మీద మోసుకొని. ఆయనే తన శరీరమందు మన కోసం గాయాలు పొందాడు, దెబ్బలు తిన్నాడు. అసలు ఎందుకు ఆయన ఎందుకు అంత థింక్ చేస్తున్నాడంటే, నువ్వు అంత దగ్గర రావాలి, నువ్వు అంతగా ఆయన తెలుసుకోవాలి. ఆ సహవాసాన్ని ఆదాము కోల్పోయాడు, ఆ సహవాసాన్ని తిరిగి మనం పొందాలి. అందుకే యేసయ్య ఆ సహవాసం దూరం అయిపోతుంటే మన మధ్యలోకి వచ్చాడు. నరావతారుగా ఉండి మన మధ్యలో మన జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడ్డాడు. మన కోసము ఆయన దెబ్బలు తిన్నాడు. మన కోసం, మన పాపముల నిమిత్తం. నేను ఒక మాట అడుగుతాను, నీ పాపముల నిమిత్తము ఎవరికైనా గుర్తులున్నాయా? ఈ క్వశ్చన్ ఇలా వ్యస్తంగా మీకు బాగా అర్థమవుతుంది. నీ పాపముల నిమిత్తము ఎవరికైనా గుర్తులున్నాయా లోకంలో? నీ పాపముల నిమిత్తం వాడు దెబ్బలు తిన్నాడు, నీ పాపముల నిమిత్తం వాడు ఈ పని చేశాడు, నీ పాపముల నిమిత్తం వాడు బలయ్యాడని ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు భూమి మీద, ఎవ్వడు లేడు బ్రదర్.
నేను స్పష్టంగా చెప్పగలను, ఒకే ఒక వ్యక్తి మీద ఆ గుర్తులు ఉన్నాయి, అది యేసు ప్రభు మీద. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి రావాలి, ఆ గుర్తులు తెలుసుకోవాలి, ఆ గుర్తులు ఒక విలువ తెలుసుకోవాలి, ఆ గుర్తులో ఉన్న ఔన్నత్యం తెలుసుకోవాలి, ఆ గుర్తులు బట్టి విలువ తెలుసుకొని మనము కూడా ఆ విలువను బట్టి మనం ఇంకా ఆయనకు దగ్గర అవ్వాలి. ఎంతకాలం దూరం ఉంటాం? నీకు ఒక మనిషి మంచి విలువ ఇచ్చాడు, నీకు నీ తండ్రి అంత విలువ ఇచ్చి నేను ఇంత పెద్ద చేశాడు, నేను ఈ పని చేశాడు నువ్వు అంటే ఎలా ఉంటావు? ఏం కలిగి ఉంటావు లోపల? నీ హృదయంలో కృతజ్ఞత భావంతో ఆయనకు ఇంకా దగ్గర అవడానికి ఇష్టపడతావు. ఈరోజు నేను చేయాలనుకున్నది, నా మనసులో ఉన్న వేదన కూడా అదే, మనం ఇంకా దగ్గర అవ్వాలి దేవునికి. మనం కేవలం దూరంగా ఉండి ఏదో చెప్పి వెళ్ళిపోయే వాళ్ళముగా కాకుండా ఆయన గుర్తులను బట్టి ముందుకు రావాలి. ఈ గుర్తులు ఎలాంటివి అనంటే, ఈ గుర్తులు ఎంతగా దగ్గరికి రావాలి అనంటే, ఈ గుర్తులు మనలోకి వచ్చేయాలి, అంతగా వెళ్ళిపోవాలి మనం దగ్గరికి. ఎప్పుడవుతామని చెప్పు? ఆ జగాలో మనము ఎలా ఉండాలంటే, మన దేవునితో అంటే ఎలాగా ఆయన గాయాలు, ఆయన గుర్తులు మనకు రావాలి. ఆ గుర్తులు చూడండి. ఆ మాట బైబిల్ ఎలా చెప్తుందో అసలు మీకు ఈ మాట చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చదవండి, గలతీలకు రాసిన పత్రిక చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన. యేసు ప్రభు ముద్రలు, గుర్తులు ఎవరి శరీరం మీద ఉంది? ఇప్పుడు పౌలు శరీరం మీద ఉంది. అంటే అంతగా డీప్గా కనెక్ట్ అయిపోయాడు. మనం ఎంత డీప్గా కనెక్ట్ అవుతున్నాం? ఎంతవరకు డీప్? వీడియో చూసామా, కన్నీళ్ళు గార్చామా, వెళ్ళిపోతున్నామా? అయ్యో నా కోసం ఇంత దెబ్బలు తిన్నాడు, నా కోసం ఇంత చేశాడు, నా కోసం రక్తం గార్చాడు అంటే, ఎవరినైనా మనిషిని ఎదుటి వాడిని కొట్టారనుకోండి రక్తం వస్తుంది. ఆ రక్తం వచ్చినప్పుడు మనకు కూడా ఏడుపు వస్తుంది. నిన్న మేము ప్రేయర్ మీటింగ్కి వస్తున్నప్పుడు ఎవడో తాగి ఆ హెల్మెట్ వేసుకోకుండా ఆ మునిరిక కాడ పడిపోయాడు. అసలు భయంకరమైన యాక్సిడెంట్, ముఖమంతా అందవికారం అయిపోయింది, ఉంది మొత్తం ఇదంతా రప్చర్ అయిపోయింది, ఆ రక్తం అంతా ఇంత పడింది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనము కూడా ఆయన గుర్తులను తెలుసుకున్నంత క్లోజ్ అవుతున్నామా? అది నా ప్రశ్న ఈరోజు. కేవలం క్రైస్తవం ఎంతకాలం ఈ క్రైస్తవము, ఎంతకాలం ఈ విశ్వాసులము? మనము కూడా పౌలు వరే ఎప్పుడు మార్చబడేది? ఆయన గుర్తులు ఏమన్నాడు ఆయన? ఆయన గుర్తులు ముద్రలు నా శరీరములో ధరించి ఉన్నానంట. నువ్వేం ధరించున్నావు? మనం ధరించాల్సింది ఆ గుర్తులు. ఆ గుర్తుల్ని మనం కలిగి ఉండకపోతే, మనమంతా క్లోజ్గా దేవునికి దగ్గర కాకపోతే, దాని విలువ మనకెప్పుడు తెలియదు. నేను చెప్తున్నాను ఈరోజు. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అబ్బా, ఆయన కూడా ఊరికే గుర్తులు ఉన్నాయి యేసు ప్రభులవి అని చెప్పడమే కాదు, ఆయన శరీరం మీద కూడా గుర్తులు ఏర్పడ్డాయి. ఎవరి కోసం ఏర్పడ్డాయి? ఆ యేసు ప్రభుల వారి కోసం గుర్తులు ఏర్పడ్డాయి. మనకు వేరే గుర్తులు ఏమైనా ఏర్పడతాయేమో బ్రదర్? నేను తొందరగా డ్రైవ్ చేసినందుకు బైక్ నా మీద గుర్తులు వస్తాయేమో, కింద పడ్డం వల్ల నా కాళ్ళు, నా మోకాళ్ళు అన్నీ దోక్కొంపోతాయేమో, నాకు ఆ గుర్తులు వస్తాయేమో, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభుల వారి నిమిత్తము మన మీద గుర్తులు రావాలి. పౌలు గారి మీద ఆ గుర్తులు బలంగా ఉన్నాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనలో ఎంతగా ఉన్నాయి? మనం ఎంత డీప్గా కనెక్ట్ అవుతున్నాం? నేను ఈరోజు మాటలు మాట్లాడుతున్నాను. బయట నుంచి మనం కేవలం యేసు ప్రభుని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక అడుగు ముందుకేద్దాం. ఈరోజు ఈ సంవత్సరం ముగించబడబోతుంది. ఒక్క అడుగు ముందుకేద్దాం. ప్రభువా, ఆ గుర్తు విలువ తెలుసుకుందాం, ఆ గుర్తు గొప్ప విషయం తెలుసుకుందాం, ఆ గుర్తులు మనలో రావడానికి ప్రయాసపడదాం. ధరించాలవి. ఆ గుర్తులు మనం ధరించకపోతే 10 మందికి తెలియదు ఆ గుర్తులు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఆ గుర్తులు. ఒకరోజు మీకు హోల్ నైట్లో చెప్పాను, మీకు వాక్యం ఎంతవరకు గుర్తుందో. ఏమని చెప్పాను? చారలు. ఆ చారలు
ఆ చారులు యేసు ప్రభు గుర్తులు వేసి వెళ్ళాడు. ఆ చారులు ఎవరి మీదకి రావాలి? మన మీదకి రావాలి. ఆ చారలు చాలామంది చూసి, ఆ గుర్తులు చాలామంది చూసి, చాలామంది యేసు ప్రభును గ్రహించాలి. మనల్ని చూసి గ్రహించాలి. ఇప్పుడు క్రీస్తు ఎవరిలాగున్నాడు? మనం మారిపోవాలి, క్రీస్తు వలే మార్చబడాలి. వేరేవన్నీ కావాలి, మనం క్రీస్తులో ఉన్నటువంటి మిగతావన్నీ కావాలి. ఒక్కటి ఆ గుర్తులు మాత్రం ఏమంటాడు? వద్దు. గుర్తులు ఎట్ట వస్తాయి? దెబ్బలు పడితే వస్తాయి. అర్థమైంది తమ్ముడు? గుర్తులు ఎక్కడి నుంచి వస్తాయి? దెబ్బలు పడితే వస్తాయి. ఆత్మీయతలో నీకు నాకు ఎప్పుడు గుర్తులు వస్తాయి తెలుసా? ఎప్పుడు కొన్ని విషయాల్లో మనకు, అందుకే దెబ్బలు తగులుతూ దేవుడు ఏం చేస్తాడు? గుర్తులు తీసుకొని వస్తాడు. దానివల్ల మనకు నేర్పించాల్సినవన్నీ నేర్పిస్తూ వస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, పౌలు వలె మనము కూడా ఒక అడుగు ముందుకేయాలి. ఆ గుర్తులు మనం ఏం చేయాలి? ధరించాలి. ఆ గుర్తులు మనము అసలు ఆ గుర్తుకు ఒక మంచి మాట ఉంది. అసలు ఆ పదంలో, ఆ గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? గ్రీక్ పదంలో స్టిగ్మెటా అనే పదం ఉంది అక్కడ. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. స్టిగ్మెటా అంటే ఏంటంటే గ్రీక్ పదంలో స్కార్ మార్క్ అంటే ఏంటి? కొడితే వచ్చేటివి. ఏంటివి? కొడితే వచ్చేటివి. యేసు ప్రభుని శీలలతో భయంకరంగా కొడితే వచ్చింది. ఈ గ్రీక్ పదము ఏదైతే స్టిగ్మటా అనే పదం ఉందో, అది యోహాను రాసిన సువార్తలు ఎంత స్పష్టంగా వాడాడో, ఆ గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అదే మాట వాడాడు. అంటే పౌలు గారు చెప్పేది అదే మార్క్, వేరే ఉద్దేశం, వేరే మార్క్ కాదు. మనం ధరించాలి, మనం కలిగి ఉండాలి. మనము కూడా అనేక మందికి దేవుని క్రీస్తు అంటే ఏదో చూపించాలి. రెండో మాట చెప్తున్నాను మీకు. రెండో మాట ఏమన్నాడంటే, ఐ పుట్ హ్యాండ్ ఇన్ టు హీ సైడ్. నేను ఏమంటా అక్కడ మాట ఏం చెప్పాడు? చదువుదామా మూలవాక్యం. ఎక్కడికి వెళ్ళాలంట? మొదటిగా గుర్తులు చూడాలి. మొదటి వాక్యంలో మీకు అందరికి చెప్పాను, గుర్తులు చూడాలి, గుర్తులు మన మీదికి రావాలి. ఓకే, రెండో మాట చెప్తున్నాను, చదువుతాను. నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే. నా చెయ్యి ఆయన ప్రక్కన, అది కావాలి. రెండో మాట. ఎప్పుడు ప్రక్కన అవుతాను చెప్పండి? ఎప్పుడు ప్రక్కన అవుతాడు చెప్పండి? మీరు చెప్పాలి. ప్రక్కన ఎప్పుడవుతాడు? ఇక్కడ దగ్గర ఉంటే. అర్థమైందా? ఇక్కడ ఉన్నాడు ప్రక్కనోడా, అక్కడ ఉన్నాడు ప్రక్కనోడా? ఇడే కదా. నేనేమంటాను తెలుసా? ఇది కావాలి మనం దేవునికి. వి నీడ్ టు డ్రా వెరీ క్లోజ్. కానీ క్రైస్తవులు అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇది పక్కన అనుకుంటున్నారు, ఇది ప్రక్కన అనుకుంటున్నారు. మేము దగ్గర ఉన్నాం, మేము పోతున్నాం దేవునికి చర్చికి, చాలు మాకు చర్చి పోవడం చాలు. ప్రతి సంవత్సరం ఏముంటుంది ఆలోచన? నూతన సంవత్సరం ప్రారంభం ఎలా ఉండాలి? దివాళీలాగా ఉండాలి, పటాకులు బెల్లాలి, ఫాట్ ప్రార్థన, ఆ రోజు ఉపవాసం, ఆ రోజు మామూలు నిర్ణయాలు కాదు. ఆ రోజు ఏం నిర్ణయాలు అనుకున్నావు? రోజు ప్రార్థన చేయాలి, రోజు బైబిల్ చదవాలి. భలే నిర్ణయాలు తీసుకుంటాడు మనిషి. ఆ నిర్ణయాల తర్వాత ఏమైతే 10 రోజులు ఫట్టుమని. ఏం తమ్ముడు? ఎక్కువ కూడా ఉండదు తమ్ముడు, బాగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి విశ్వాస దగ్గర 10 రోజులు కూడా ఉండదు. అది నాకు తెలిసి అన్నం మానేయడం మన చేత కాదేమో, కానీ ఇవి తొందరగా మానేస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనము రెండవది దగ్గరికి చేర్చబడాలి. ఎవరికి దగ్గరికి చేర్చబడాలి? క్రీస్తుకు దగ్గరగా చేర్చబడాలి. ఎంత దగ్గరికి అవుతున్నాను? ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను దగ్గరికి రావాలి అనుకు, ఆయన పక్కలో చెయ్యి పెడితే కానీ. చూడండి ఆ మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాట చూద్దాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అది చాలు. ఎంత చక్కటి మాట. పాపులారా, మీ చేతులు శుద్ధి చేసుకోండి. చేతులు శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? మీ చేతికి అంటిన మంటంతా
క్లీన్ చేసుకోవాలి మీరు. ఆ మాట అక్కడ బ్యాప్టైజో అంటే దాన్ని కడగాలి, దాన్ని తీసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. మీరు దేవునికి దగ్గర అవ్వాలి. అప్పుడు ఆయన మీకు దగ్గర అవుతాడు. మీరు అవుతే కదా, నేను అవుతే కదా. మన జీవితాల్లో సంవత్సరాలు గడుస్తున్నా మనం ఒక ముందుకు అడుగు వేస్తే కదా, ఆయన పక్కలో ఉండాలని ఇష్టపడితే కదా. మన పక్కలో ఎవరు ఉండాలి? మీరు చెప్పాలి, నిజంగా మాట్లాడాలి, నిజం చెప్పండి. మనం కూడా వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి కాదు. ఎవరు ఉండాలి మన పక్కన? మన ఫీలింగ్ ఏంది? మనకి ఇష్టమైన వాళ్ళు ఉండాలి. అవునా కదా? నాకు నా భార్య ఉండాలి, అవునా? నాకు నా పిల్లలు ఉండాలి. ఎవరికి ఉంది ఆలోచన? నా పక్కలో యేసయ్య ఉండాలి. ఏం తమ్ముడు, అంతగా ఉందా మన సివియారిటీ లోపల? అంతగా ఉందా తీవ్రత మన ఆలోచనలో? అందుకే యాకోబు గారు రాసిన మాట ఏంటంటే, మీరు ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అందులో డౌటే లేదు. నువ్వు వచ్చావే అంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా. తప్పిపోయిన కుమారుడు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వేస్తాడు తండ్రి, పరిగెత్తుకుంటూ వచ్చాడు దూరం నుంచి. మేబీ ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి అవసరం వచ్చింది. ఆ ఊర్లో ఎంటర్ అవుతున్నట్టు ఆయనకు మాత్రమే, ఆ తప్పిపోయిన కుమారుడికి మాత్రమే తెలుసు. కానీ ఈ తండ్రి ఎదురు చూస్తున్నాడు, దూరం నుంచి ఎదురు చూసి పరిగెడుతూ వెళ్తున్నాడు. వాడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నా తట్టుకోలేక పరిగెడుతున్నాడు. దగ్గరికి రావాలనే మనసు ఉండాలి తప్ప మనకు, మన దేవుడు మనకి దగ్గర అవుతాడు. హల్లెలూయా. మనం దానికోసం తాపత్రయపడాలి, కానీ ఏదో లోకంలో అది కావాలి ఇది కావాలి. నేను చెప్తున్నాను కదా, ఏది శాశ్వతం కాదు బ్రదర్. కేవలం దేవుడు మాత్రమే శాశ్వతం. ఈరోజు మనం కూడా దగ్గరికి అవ్వాలి. ఎంత దగ్గరికి అవుతున్నాం? మనము దగ్గరికి అయి కొద్దీ ఏమవ్వాలి? ఆయన రుచి చూడాలి. అవునా కదా బ్రదర్? రుచి చూస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది బ్రదర్ రుచి చూస్తే? ఇప్పుడు నేను అన్నాను ఇంకో కిషోర్కి నేను 10 కోట్లు ఇచ్చా. 10 కోట్లు ఇచ్చి, తమ్ముడు ఇంకా నువ్వు యేసుప్రభుని నమ్మద్దు, నువ్వు ఇంకా మళ్ళీ తిరిగి నీ విగ్రహం చేసుకో అన్నాడు అనుకో, ఏం చేస్తావు తమ్ముడు? నువ్వు 10 కోట్లు తీసుకుంటావా? నిజం చెప్పు. వద్దు, నిజం చెప్పు. మళ్ళీ ఇంకా 3వ సారి అడుగుతాను, ఏం పొరపాటు, నన్ను తప్పు తీసుకోవద్దు, నేను 10 కోట్లు ఇస్తానో లేదో అనుమానం పడద్దును, నేను ఇస్తానే అనుకో. రుచి చూశాడు. ఆ రుచిని చూసినోడు ఏమవుతాడు? నాకు ఈయనే కావాలి. ఈ కాలంలో రుచి చేసే భార్య, మంచిగా వంట చేసే భార్య కావాలి అనుకుంటున్నారు చాలామంది. వాడు ఎక్కడికి పోయినా కూడా ఏ వంట తింటానో కూడా వాళ్ళ భార్యకు గుర్తొస్తుంటుంది. అలాగే ఒకడు అనుకున్నాడంట, ఏమని, ఇంట్లో వాళ్ళ భార్య ఉప్మా చేసి 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 ఆ ఉప్మా తిని తిని అతనికి ఎగుటు వచ్చేదంట. ఒకసారి ఉప్మా పెడితే ఆ ఉప్మాకు వామిటింగ్ లాగా వచ్చేసిందంట ఆయనకు. అనుకున్నాడంట, వద్దురా ఉప్మా నేను నా భార్య చేస్తానంటే నేను తినలేను, నా చేత కాదు అని చెప్పి హోటల్ పోదాం అనుకొని పోయాడంట. ఆ హోటల్లో ఆ పదాలు వేరే భాషలో అంటే రాయబడి ఉండడం వల్ల ఏందో ఈ పదం ఏదో బాగుంది, ఎక్కువ సొట్టలు తిరిగి ఉన్నాయి, చూడడానికి కొంచెం పెద్దగా ఉంది, ఈ పదం ఏందో అని అంటే వాడిని అడిగాడంట, ఏంది ఇదనంటే, సరే ఇది చాలా బాగుంటుంది సార్, మీరు ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. సరే డబ్బులు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఆర్డర్ ఇస్తే వాడు తీసుకొని వచ్చి పెడితే అది ఉప్మా. వాడు అనుకున్నాడు, ఇదేం బతుకురా నాయన, ఎక్కడికి పోయినా ఏం వదిలిపెట్టలేవన్నీ? ఉప్మా వదిలిపెట్టలే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటనంటే, మనం వేరే వారిని ఎలాగైతే రుచి చూచి స్నేహితాన్ని తెలుసుకున్నామో, భార్యని తెలుసుకున్నామో, అలాగ మన దేవుణ్ణి కూడా తెలుసుకోవాలి. అందుకే దావీదు గారు ఏమంటున్నారు, మీ అందరికి బాగా తెలిసిన వాక్యం, చదవండి 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది. కానీ ఈరోజు విశ్వాసులు ఎవరు తెలుసా? అందరు ఏమంటారు తెలుసా? యెహోవా ఉత్తముడని అంటారు, కానీ రుచి మాత్రం చూడరు. ఇప్పుడు నువ్వు ఊరగాయ తినకుండానే బాగుంది అన్నావు ఇంకో, ఏముంటుంది? ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడు నేను ఊరగాయ తెచ్చాను తమ్ముడు, వేస్తా ఉన్నాను, వేసంటే అన్న వద్దు బాగుంది అన్నావు ఇంకో, ఎలా ఉంటుంది తమ్ముడు చెప్పు? నిజం చెప్పాలి మీరు. ఏం ఫీలింగ్ ఉంటుంది మీకు?
ఓవర్ యాక్షన్ అనుకుంటారా, ఇంకా ఏదనుకుంటారా చెప్పు, మీ చాలా ఎక్కువ. అదే అదే రావు కూడా అదే అంటున్నాడు. మనం కూడా విశ్వాసంలో ఏమంటాము, దేవుని గురించి బాగా తెలుసుకోవాలని రుచి చూడాలని ఇష్టపడం, కానీ నమ్ముతున్నాం దేవుణ్ణి అంటాం. దేవుడు అంటాడు, రే ఈ నమ్మకం వద్దురా, నాకు రుచి చూసి నేర్చుకో. రుచి చూసి యథార్థవంతుడు గొప్పవాడు అని తెలుసుకుంటే ఏమవుతుంది, ఇంకెప్పుడు ఏడు విడిచిపెట్టాడు. అందుకే అబ్బాయి అన్నాడు, నేను 10 కోట్లు నీ అకౌంట్లో వేస్తాను తమ్ముడు, నువ్వు మారు అంటే. ఇది ఆన్లైన్లోకి వెళ్ళిందానికి ఈ సందేశము ఎవడో ఒకడు మెసేజ్ పెడతాడు, బ్రదర్ నాకు ఇవ్వు 10 కోట్లు, నేను మారిపోతాను అంటాడు. ఫస్ట్ మొదటి మాట ఏం చెప్పారంటే, ఆయనకు క్లోజ్ అవ్వాలి. ఎంత దగ్గర అవుతావు అది నీపైన ఆధారపడి ఉంది. డ్రా నియర్ హిమ్, ఇంగ్లీష్లో ఉంది, డ్రా నియర్ హిమ్ అండ్ హీ విల్ కమ్ వెరీ క్లోజ్ టు యూ. ఆయన దగ్గరగా చేర్చబడు, ఆయన నీకు దగ్గరగా వస్తాడు, సమీపిస్తాడు ఆయనకు. యాకోబు రాసిన పత్రికలో మనం చదివిన మాట అదే. రెండో మాట మనం ఇక్కడ చూస్తున్నాం, రుచి తెలుసుకో, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకో, ఆయన గొప్పతనం తెలుసుకో, ఆయన ఎలాంటి దేవుడో తెలుసుకో. ఆ రుచి నువ్వు తెలుసుకుంటే దాని ప్రకారంగా నువ్వు బిహేవ్ చేస్తావు. ఆయన రుచి అలాంటివి. ఆయన దగ్గరికి వస్తే ఏమేం చేస్తాడు, నీకు రుచికరమైన వాక్యాలు ఇస్తాడు. అది రుచికరంగా మీకు అనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. కొన్ని వాక్యాలు రుచికరంగా ఉంటాయి, కొన్ని వాక్యాలు రుచికరంగా ఉండవు. మనకి ఏదైనా ఎత్తిరించి మనల్ని బాధ పెట్టి మనల్ని ఆలోచింపజేసే వాక్యాలు ఏముంటాయి, చేదుగా ఉంటాయి. మీకు ఆశీర్వాదాలు అంటే ఎలా ఉంటాయి, ఆ వాక్యం రుచిగా ఉంటాయి. బాగుందే, చాలా బాగుంది, మన తప్పులు ఏమి ఎత్తి చూపారు, అదేం రుచి, అది సరైన రుచి కాదు. అందుకే ఒక మాట ఉంటుంది అక్కడ, చదవండి. కీర్తనలు 119వ కీర్తన 103వ వచనంలో రాయబడి ఉన్న విషయం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యము నా జిహ్వముకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఆ మాటలు అలా ఉన్నాయా, లేకపోతే మీకు చేదుగా ఉన్నాయా? దేవుని మాటలను మీరు తెలుసుకుంటూ ఇంకా దగ్గరికి అవ్వాలి. ఈ సంవత్సరం ముగించబడబోతుంది. ఈ సంవత్సరం ముగించబడక మునిపే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరంలో ఎలా నడిచామో, ఎంత క్లోజ్ అయ్యామో దేవునికి మనకు తెలుసు. ఇంకా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయాసపడదాం, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదాం. దేవుని సహవాసం కావాలి. ఎలా అవుతుంది? వాక్యం ద్వారా అవుతుంది, వాక్యములో అవుతుంది, వాక్యంలో ఎదగడం వల్ల అవుతుంది, వాక్యంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అవుతాయి. మీరు వాక్యం ద్వారానే మాకు కేవలము సోప్ పూసే మాటలు కావాలి, మాకు రుచికరంగా ఉండే మాటలే కావాలి, మాకు ఏమొద్దు, మాకు తీపి కావాలంటే ఏమి ఘాటైన మాటలే వద్దనుకుంటే కష్టం. తోమా వల్లే మనం కూడా ఆలోచించాలి. ఈ మాట ఇలా చెప్తే చాలా బాధాకరంగా ఉంటాయేమో. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనంలో ఇలా ఉంటుంది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. అది ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చేయాలి అంటే, ఆ రుచిని తెలుసుకొని ఇప్పుడు ఈ రుచిని చాలా మందికి పరిచయం చేయాలి, ఈ రుచిని చాలామందికి తెలియచేయాలి, ఈ రుచి గురించి చాలామందికి చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటే, అది ప్రారంభం ఎలా చేస్తున్నాడంటే, ఎలా అంటే నిర్మలమైన మనస్సాక్షితో. మీరు యేసుకు దగ్గర అవుతే ఏమవుతారు? మీరు కూడా నిర్మలమైన మనస్సాక్షి వచ్చేస్తుంది. మీకు ఏ సాక్షి వచ్చేస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి మీలో వస్తుంది. అప్పుడు మీరు కూడా యేసు ప్రభుల వారే మార్చబడి ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్నీ మీకు దేవుడు తెలియజేస్తాడు. మీరు 3 స్టేజ్లు దాటి రావాలి. మొదటిగా ఆయనకు క్లోజ్ అవ్వడానికి నిర్ణయం తీసుకోవాలి. రెండవది ఆయన రుచి చూసే రకంగా ఉండాలి. మూడవది ఆయన రుచి అందరికీ చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు అమాంతంగా దిగొచ్చి అందరికీ ఆయన కనపరుచుకోడు, నువ్వు నేనే చూపించాలి. అందుకే ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నాను, మీరు కూడా ఏమవ్వాలి? క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పారు. పోలిక అంటే మనం మొన్న పోయిన ఆదివారం మాట్లాడుకున్నాం, అవునా? అమ్మా నాన్న పోలికలు అయిపోయినాయి, ఇంకా చాలు.
ఏ పోలికలు రావాలి మనలో? క్రీస్తు పోలికలు రావాలి. ఈరోజు 2 మాటలు చెప్పాను. మొదటిది గుర్తులు, రెండవది ఆయన పక్కలో చేర్చబడ్డం. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. 3వది ఏం తెలుసా? ఇది మనలో అప్లై అవ్వాలి. ఎలా అప్లై అవ్వాలి అని అంటే, ముందుగా 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివాం ఆల్రెడీ. మనలో ఏ పాపము లేకుండా మనం జీవించడానికి ప్రయాసపడితే ఆయనకు దగ్గరలో అవుతాం. మనకు ఏ మచ్చ లేకుండా, అదే 1వ అధ్యాయం 19వ వచనం, ఏ మచ్చ లేదంట ఆయన మీద. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఏ మచ్చ లేదు అనే మాట లేదమ్మా అక్కడ. ఇంగ్లీష్లో ఉందేమో నిష్కలంకం అని ఉందా? ఓకే, వితౌట్ స్పాట్ అని ఉండాలి యాక్చువల్గా. పర్లేదు. మనం కూడా ఆ రక్తము ద్వారా కడగబడి ఆయనకు చాలా సమీపంగా మార్చబడాలి. నిష్కలంకమైన ఆ రక్తము ఎలాగైతే ఆయన మన కోసం చేసిన పడిన గాయాల్లో, మన కొరకు ఆయన కార్చిన రక్తంలో మనం పరిశుద్ధులమై ఆయన వలె, ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆయన గుర్తులు కూడా మన మీదికి రావాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గుర్తులు వస్తే అంతగా కనెక్ట్ అయ్యాడని అర్థం దేవునితో. ఇప్పుడు గుర్తులు రావడానికి ఈవెన్ ఒక మాట నేను రీసెంట్గా చూశాను. ఒక 5-10 years అయింది ఈ మషిన్ని కనబెట్టి. ఏంది ఆ మషిన్ తెలుసా? ఆ మషిన్ పేరు ట్రాన్స్కోటియస్ ఎలక్ట్రికల్ నర్వ్ సిమ్యులేషన్ అంట. ఇది ఈ మషిన్ ఏం చేస్తుంది తెలుసా? ఈ మషిన్ గర్భవతి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ నొప్పులు తెలుసుకోవడానికి మనిషికి ఆ మషిన్ కనెక్ట్ చేస్తే ఎంత నొప్పులు వస్తాయో డెలివరీ టైంలో, ఆ నొప్పులు మనిషి అంటే అది అర్థం చేసుకుంటాడంట ఎంత భయంకరమైన నొప్పులు అని. చాలామంది బయట నుంచి అంటూ ఉంటారు, ఏం పెద్ద నొప్పులు లేబ్బా, ఏం పెద్ద బాధలు లేబ్బా అని మొగోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకు ఏం చేశారంటే ఈ మషిన్ కనుక్కొని ఒకసారి ఆ నొప్పి ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి పెట్టారు. ఆ మషిన్ పెట్టినప్పుడు మగోడికి తెలిసింది అసలైన నొప్పి ఏంటో. ఆ మగోడికి ఏమి తెలిసింది? అసలైన నొప్పి ఏంటో, ఆడోళ్ళు పడే నొప్పి ఏంటో. బయట నుంచి ఏముంటుంది తమ్ముడు, నీకు దెబ్బ తగిలింది తమ్ముడు, ఏమనుకుంటారు? పడ్డారులే అబ్బా, మామూలేలే. అర్థమైందా? మామూలు పడ్డాడేం అదేం పెద్ద విషయమా? ఇట్లా ఉంటుంది ఫీలింగ్. కానీ వాడి లోపల ఉండి అయ్యో అంత భయంకరంగా, అయ్యో ఏమవుతాడు? ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతాడు? చాలా కనెక్ట్ అయిపోతాడు. ఇప్పుడు ఆ నొప్పిని భరించేవాడు, అంటే ఆ స్త్రీల నొప్పి ఎలా ఉంటుందో గ్రహించిన వాడు ఇప్పుడు ఏమంటాడు? నెక్స్ట్ టైము, నాయనో ఎలా భరిస్తున్నావు ఈ నొప్పి అంటారా బ్రదర్? ఇప్పుడు నేనేమంటాను తెలుసా? యేసయ్య పడిన బాధ, యేసయ్య పడిన నొప్పి, యేసయ్య పడిన గాయము, ఆ విలువను మనము కూడా అంత చక్కగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం తప్పులు చేయం. అది తెలుసుకుంటే మనం దూరం కాం. అది తెలుసుకుంటే ఆయనకు దగ్గర అవుతాం. హల్లెలూయా. ఇంగ్లీష్ ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు ఆర్ ఇన్ మై షూస్. నీవు ఒకవేళ నా స్థానంలో ఉంటే అవును, ఒకసారి ఆలోచిద్దామా? నిజంగా యేసయ్య ఏ స్థానంలో ఉన్నాడో మనం ఆ స్థానంలోకి వెళ్ళి చూడగలమా? ఒక్క దెబ్బైనా భరించగలమా? ఒక్క గుర్తైనా పెట్టుకోగలమా? పౌలు గారు ఎన్నిసార్లు దెబ్బ తిన్నాడంట? ఎన్నిసార్లు అంట చెప్పాడు అక్కడ? 1 తక్కువ 40. ఎన్నిసార్లు? క్రీస్తు కోసం. అంతేకాదు, ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన గాయాలను నేను ధరించాను. మనం కూడా అంత క్లోజ్ అవ్వాలి, అంత పెయిన్ని మనం తీసుకోవాలి, అంత హృదయంగా మనం కనెక్ట్ అవ్వాలి దేవునికి. లూకా రాసిన సువార్త, అందుకే యేసయ్య ఈ మాట అన్నాడు 19వ అధ్యాయము 10వ వచనంలో, మనము మన కోసం పడిన ప్రయాస ఎంత గొప్పదో యేసయ్య చెప్తున్నాడు అన్నమాట. లూకా రాసిన సువార్త 19:10 వచనం చదువుదాం అన్నమాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిపోయిన దాన్ని కాపాడడానికి వెతికి నిన్ను నన్ను పట్టుకున్నాడు. ఓ మన గొప్ప విషయం కాదు, నిన్ను నన్ను ఏం చేశాడు? వెతికి పట్టుకున్నాడు.
మనకు దొరికిన భాగ్యం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ భాగ్యాన్ని ఇంతవరకు కాదు, మన కోసం వెతికిన వ్యక్తి, మనం ఆయన కోసం వెతకడం ప్రారంభించాలి. ఆయన లోపల ఉన్న హృదయంలో ఉన్న బాధను, హృదయంలో ఉన్న వేదనను, హృదయంలో ఉన్న చింతను అన్నీ మనం తీసుకోవాలి. పౌలు గారు తీసుకున్నారు ఆ దినాల్లో, అందుకు అలా సేవ చేశాడు. మనం చేయలేకపోతున్నాం. ఎందుకు సేవలో చేయలేకపోతున్నాం బ్రదర్? మనకు లేదు అంత పెయిన్. ఏ పెయిన్ లేదు? యేసే పడిన పెయిన్ లేదు మనకు ఆ పెయిన్ రావాలి. ఆ నొప్పి వస్తే మనకు ఆ విలువ. అందుకే పౌలు గారు ఎన్నిసార్లు దెబ్బలు తింటే అంత ధైర్యంగా లేచి నిలబడి మళ్ళీ తిరిగి వెళ్ళగలడు. మనం చదివాం ఒకరోజు అపోస్తల కార్యాల్లో 19వ అధ్యాయంలో ఎక్కడో ఆయనకి ఏమని ఉంది, ఆయన భయంకరంగా కొడితే కూడా ఏం చేశాడైనా? లేచి దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ చోటి సువార్తకు. ఎప్పుడు వస్తుంది అది అంతా? వెన్ వీఆర్ కంప్లీట్లీ కనెక్టెడ్ విత్ గాడ్ ఇన్ దట్ వే. మనం చాలా అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. పెయిన్ ఎక్కడ వస్తుంది? నిన్న నేను అంతమందిని చూస్తున్నప్పుడు నాకున్న ఒకే ఒక పెయిన్ ఏంటి తెలుసా? వీళ్ళకు ఒక్క సత్య సువార్త రావాలి, ఒక్క నరకం నుంచి వీళ్ళు తప్పించబడాలి. వీళ్ళు భయంకరమైన నరకానికి వెళ్ళబోతున్నారు వీళ్ళు జీవితాల్లో. చూసారు నా మొత్తం అన్నిలో వచ్చారు, ఎవ్వరు ఒక్కడు క్రైస్తవుడు లేడు అక్కడ. కానీ నా బాధ ఏంటి తెలుసా? మనం కూడా యేసయ్య ప్రాంతంలోకి వెళ్ళాలి. యేసయ్య జగాలు అంటే ఆయన నొప్పి, ఆయన బాధ, ఆయన వేదన మనం కూడా ఆయన వెతికి ఎలా చేశాడో మనం కూడా ఆ భారం కలిగి ఉంటే దేవుడు మనల్లో ద్వారా కూడా అటువంటి కార్యాలు చేస్తాడు. కానీ మనకు లేదు ఆ భారం, మనకు లేదు అంత సిన్సియారిటీ, మనకు లేదు అంత వెతికాడంట. యేసుప్రభు ఏం చేశాడు? అక్కడ రాసాం, మనం చదివినాం, లూకా రాసిన వార్త 19:10 చదివాం. వెతికాడంట, నశించి దాన్ని వెతికాడు. వెతకడం ఎందుకండి? అర్థమైందా మీకు? ఎవరు వెతుకుతాడు తమ్ముడు? ఎవరు వెతుకుతాడు? నా జీవితంలో ఏదైనా నేను విలువైంది పోగొట్టుకున్నాను అనుకో, ఏం చేస్తాను? నేను కూర్చొని వెతుకుతాను దాన్ని, దొరికేంత వరకు నేను వదిలిపెట్టాను దాని విలువను బట్టి నేను ఆ పని చేస్తా. యేసయ్య నీకు అంత విలువ ఇచ్చాడు కాబట్టి అంత వెతికాడు నీ కోసం. మనం అంత ఇస్తున్నాం ఆయనకు, మనం అంత కనెక్ట్ అవుతున్నాం ఆయనకు. ఆయన స్థానంలోకి అంతగా వెళ్తున్నామా? లేదంటే ఊరికే షోకేష్ బయటి వరకే క్రైస్తవులం, వెళ్తున్నాం, విశ్వాసులం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం, అయిపోయింది. తోమా వలె ఒక్క అడుగు ముందుకు. నేను చూడాలి, ఆ మాట చూడాలి, నేను చూస్తే కానీ ఆ మాటలో తప్పు కనపడవచ్చు. కానీ ఆయన అడిగే మాట ఒక మియర్ మ్యాన్గా, అంటే ఏంటి? సాధారణమైన మనుష్యునిగా అది నిజముగా మంచిది. ఒక దేవునితో సహవాసం పెంచడానికి చాలా ప్రయోజనమైనది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు నీకు నాకు, మనం నిజంగా దేవునికి అంత క్లోజ్ అవ్వాలి. ఒక మాట చదువుదాము. ఎప్పుడు క్లోజ్ అవుతాము అని అంటే ఊరికే వాక్యం విని వెళ్ళడం కాదు, మీరందరికీ తెలిసిన వాక్యమే, ఆజ్ఞల్ని పాటించడం వల్ల. ఎవరు యేసయ్యను ప్రేమిస్తున్నారు? చదవండి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. సింపుల్గా చెప్పేశాడు. మీరు ఊరికే నన్ను ప్రేమిస్తున్నా అని డైలాగులు వేసేదానికంటే, ప్రేమించేదాన్ని అని పాట పాడేదానికంటే, అధికముగా అని చెప్పేదానికంటే మనం నిజంగా ఆయన ఆజ్ఞలను అంత స్ట్రిక్ట్గా పాటిద్దాం. ఏమున్నాయి ఆయన ఆజ్ఞలు? ఇంకా ఏం మిస్ అవుతున్నాయి? ఈరోజు నేను ఒక ఆజ్ఞను, ఒక విషయాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాను. ఆయన గుర్తులు మన మీదికి గుర్తుల్లాగా రావాలి, అది ధరించాలి మనం. నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈ రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పి, ఆ మాట ఎంతో భావం ఉంది దాంట్లో. ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, మనం ఇంకా పాపులుగానే ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే. ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. చదువు ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులుగా ఉండగానే, దరిద్రులుగా ఉండగానే, చండాలుడుగా ఉండగానే ఆయన మన కోసము గుర్తులు పెట్టించుకున్నాడు.
ఆయన మన కోసము దెబ్బలు తిన్నాడు, ఆయన మన కోసము దున్నబడ్డాడు, ఆయన మన కోసము రక్తం కార్చాడు. ఇంత గొప్ప పనులు చేసిన ఆయన యేసయ్య మనం ఎందుకు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన అంత సీరియస్గా వెతుకుతూ ఆయన దగ్గర ఉండాలి, ఆయన చారలు చూడాలి, ఆ చారలు మన మీదకి రావాలి, ఆ చారలు మనం కలిగి ఉండాలి, ఆ చారలు మనం కనపరచాలి, అలాగే ఆయనకు అంతగా సన్నిహితంగా మార్చబడాలి అని ఎందుకు మనం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం? ఈరోజు మూడే విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడ్డాను. నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మూడే విషయాలు. తోమా చేసిన ఆ పని, ఆ మాట, అది మామూలుది కాదు, అది నిజంగా చాలా ప్రభావమైనది. ఏంటో తెలుసా? నేను ఆయనను ఆయన గుర్తులను చూస్తే తప్ప, మీరు నేను క్లోజ్ అవుతే తప్ప ఆ గుర్తులను చూడలేం. మీరు నేను అంతగా ఆశపడితే తప్ప. అందులో ఎంతమంది ఆశపడ్డారు? చాలామంది ఆశపడలేదు. చూసేవాళ్ళు చూసేశారు, అయిపోయింది. కానీ ఎవరు ఎక్కువ ఆశపడుతున్నారు? తోమా. అసలు తోమా గారి గొప్పతనం ఏంటో తెలుసా? ఆ దినాల్లో అనేక మంది దగ్గర ప్రాంతాల్లో సువార్త చేసిన, ఎక్కడో సముద్రాల నుంచి దాటుకొని వచ్చి మన ఇండియాలో సేవ ప్రారంభించాడు ఆయన. అంత ప్రభావితం చెందాడు. ఎందుకు అంత ప్రభావితం చెందాడు? అంత దగ్గర అయ్యాడు. ఈ మాట నేను చెప్తున్నాను. మనం కూడా అంత దగ్గర అవుతే మనం అంత గొప్ప కార్యాలు చూడొచ్చు. మనం కూడా అంత దగ్గర అవుతే మనం కూడా మన జీవితంలో అంతా దేవుని మార్క్స్ ఏమంటారు, గుర్తులు మన మీదకి వస్తాయి. ప్రార్థన చేయాలి, మన జీవితం మార్చబడాలి. ప్రార్థన చేద్దాం రండి.